కానీ ఒక 5 నిమిషాలు కరెక్ట్గా 5 నిమిషాలు 3 నిమిషాల్లో క్లియర్ చేయాలి. వినపడుతుందా? ఈరోజు మరి జనవరి 26, 2020 అంటే జనవరి 26, 2026లో ఉన్నాం. అది 26, ఇది 26. మరి ఈరోజు మన అందరం కూడా దీనికి ఈ ఫంక్షన్కి ముందు రాత్రి మనందరినీ కూడా నిద్ర వచ్చేసి లేపినటువంటి ఫస్ట్ దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు ఎంతమంది వచ్చారు కాబట్టి ఫస్ట్ మనం నిద్రపోయామంటే సంవత్సరం పని చేసినట్టు. సరే, మన దేశంలో 3 జాతీయ పండుగలు ఉన్నాయి. నేషనల్ ఫెస్టివల్ అంటారు. ఇది రాజ్యాంగం ఆమోదించిన పండుగలు. ఏది పని చేయకూడదు. ఏ ప్రభుత్వ సంస్థ కానీ ప్రైవేట్ సంస్థ కూడా ఈరోజు మనం ఆ యొక్క అంటే పూర్తి సర్వజనంగా ప్రకటించారు. అవి జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీ. అయితే 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వతంత్రం వచ్చింది. దాని పూర్తి స్వతంత్రంగా రాజ్యాంగం ఆమోదించింది జనవరి 26, 1948. ఆ సమయంలో మన దేశానికి ప్రైమ్ మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ, మరి అదేవిధంగా న్యాయశాఖ మంత్రిగా రైటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆ విధంగా రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ఉన్నారు. మరి వాళ్ళ చరిత్రలు నిలిచిపోయి ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు నేను చెప్పేది ఏంటంటే విద్య ఇప్పుడు 2026లో ఉన్నటువంటి మేము ఉన్నప్పుడు మాకు ల్యాండ్ ఫోనే ఉండేది. అది కూడా ఊరు మొత్తానికి ఉండేది. ఒక్కసారి ల్యాండ్ ఫోన్ మాట్లాడినందుకు నేను 3 రోజులు అన్నం లేదు అంటే అంత సంతోషపడిపోయాం. ఇప్పుడు మీకు మార్నింగ్ లేట్ సెల్ ఫోనే, ఎండింగ్ కూడా సెల్ ఫోనే. సెల్ ఫోన్లో అలాంటి వాళ్ళు వేస్తున్నారు. దాంతో మీరు మరి ఆ ఎండింగ్తో మీరు పడుకుంటున్నారు. అయితే మరి సౌకర్యాలు పెరిగినాయి, వాటిని ఉపయోగించుకునే విధానం కూడా తెలియాలి. ఈరోజు మరి నవోదయ స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్ యొక్క లక్ష్యం ఏంటి? ఒకటి చదువుకోవటం, ఆప్షన్ ఏ చదువుకోవటం, ఆప్షన్ బి చదువుకోవటం, ఆప్షన్ సి చదువుకోవటం, డి 5 అని ఏది పెట్టినా కరెక్ట్. సో అది తప్ప ఏది చేసినా కూడా నేరమే. చదువు మేము టీచర్లు పాఠమే చెప్తాను, పద్ధతిగా ఉండాలి. ఇది కాకుండా ఏది చేసినా మనుషులు కాదు కానీ ఒకరోజు దేవుడు చూసుకుంటున్నారని చెప్పాలి. సో పిల్లలు కూడా మీరు స్టూడెంట్గా ఉండండి. స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ పనులే చేయాలి. ఇది ముఖ్యం. క్రమశిక్షణ అంటే తెలుసు, మీరు మంచి అలవాట్లు కలిగి ఉంటాం, మంచి ఆలోచనలు కలిగి ఉంటాం, మంచి నడవడిక కలిగి ఉంటాం. అంటే ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే నేను ఏదో ఒక షర్ట్ ఆన్లైన్ వేసుకుంటే ఒక షర్ట్ తీసుకున్నాను, అదేదో సరదాగా వేస్తాను, కాలేజ్ తీసుకుంటాను, లెక్చర్ కదా పనికిరావు. సో మనకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, స్టూడెంట్ కూడా అలా ఉంటాయి. లాస్ట్ వన్, మీరు బాగుపడాలంటే జీవితం ఉన్న స్థితి కదా కాబట్టి 3 గుర్తు పెట్టుకోండి. ప్రతిరోజు మీ అమ్మ నాన్నలు ఏ కండిషన్లో ఉన్నారు, వాళ్ళు కంటే పై స్థాయిలో ఉండాలని మీ తల్లిదండ్రులు కోరుకున్నారు. కొంతమంది అయితే పేదరికం కూడా టీవీలు కడుతున్నారు. కాబట్టి మీరు ఐపీలో మంచి మార్కులు తెచ్చుకోండి. తర్వాత మెయిన్స్ అడ్వాన్స్ నీట్ ఎగ్జామ్స్లో కూడా బాగా రాయండి. మనకి మిగతా కార్పొరేట్ లెక్చర్లు ఏంటంటే స్టూడెంట్స్కి దూరంగా ఉంటారు, లేకపోతే కొంచెం. కానీ మన ప్లస్ ఏంటంటే డైరెక్ట్ సార్ రాము సార్ దగ్గర ఫ్యాకల్టీ అంతా కూడా పిల్లలతో కలిసిపోతారు. దాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, మిగతాలాగా ఉండదండి. ఇప్పుడు డైరెక్ట్ కలవాలంటే ఒక అరగంట వెయిట్ చేయండి, డైరెక్ట్గా వెళ్ళి సార్ని కలుస్తున్నారు. ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 1 to 6 ఇక్కడ పెరిగిన మొక్కలు కాబట్టి ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే పెరగాలి. మీరు ఈ మొక్క బయటకు వెళ్ళకూడదు. మీకు అర్థమైంది, ఇక్కడే పెరిగారు కాబట్టి మీరు బయట అంటే ఇది ఇక్కడ మళ్ళీ ఇదే కాలేజ్ చేరి మెయిన్స్ చేయాలి. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకి వాళ్ళకి ప్రస్తుతానికి 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాసి తర్వాత మీ తరఫున కూడా 2 పిల్లలు చేర్చండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే రాము సార్ని కన్సల్ట్ కండి. ఓకేనా? ఇంకా మీకు మంచి మార్క్స్ వేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను 10th క్లాస్లో మా ఊర్లో నేను స్కూల్ ఫస్ట్, అప్పుడు నా గోల్డ్ మెడల్. అప్పుడు నేను చదువుకున్నప్పుడు 450 అంటే టాప్ అన్నమాట. సరే, అదేవిధంగా ఇప్పుడు మరి ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా ఈ 2 months ఎవరు చెప్పడం వల్ల స్టేడ్ ఎవరండి మీరు ఈ టైంలో నాకు మన వాళ్ళకి సాధన వెళ్ళిపోతున్నారు కదండి. లేదంటే ఈ టైంలో కూడా ప్రశాంతంగా మీరు కూర్చొని చదవాలి. మీ డౌట్స్ ఈ టైంలో కూడా చదవాలని నేను చెప్పాం. ఎందుకంటే ఈ మంత్ దాటితే అయిపోయింది. ఫిబ్రవరిలో ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ ఉంటాయి, వెంటనే ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత నీట్ ఉంటుంది, ఎంసెట్ ఉంటుంది. మరి రాము సార్ యొక్క సేవల్ని, మరి కాలేజ్ యొక్క సేవల్ని మా యొక్క చేసుకొని మంచి రిజల్ట్ తెచ్చి ఫస్ట్ ఇయర్ వాళ్ళు
ముఖ్యంగా మా ఎంపీసీ వాళ్ళు 470కి 460 ప్లస్ రావాలి, 470కి 470 రావాలి. అదేవిధంగా బైపీసీ వాళ్ళు 440కి 440 అది కోరుకుంటున్నాం. 10th క్లాస్ వాళ్ళు బాగా చదవాలి. అదేవిధంగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ మొత్తాన్ని మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మొత్తాన్ని ఉపయోగించుకోండి. 10th క్లాస్ వాళ్ళకి 599 మార్క్స్ 600కి 600 ఇస్తున్నా. అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా సెలవు చేసుకుంటూ మరి రాము సార్ కూడా మీరు తెలియని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడాల్సిందిగా సార్ దయచేసి మాట్లాడుతున్నాం. అదే సార్ మాట్లాడుతున్నాం.